హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ బండి దగ్గర మేము ఏం చేస్తున్నామా అనుకుంటున్నారా? ఎస్, తమ్ముడు అయితే చూశారు కదా. ఎగ్జాక్ట్లీ పునుగులు తినడానికి మేము నల్గొండకు వచ్చినాం అనమాట. ఉండేది బోడుప్పల్లో, పునుగుల కోసం మేము నల్గొండకు వచ్చినాం. ఎంత పిచ్చి అంటే, ఎంత క్రేజీ అంటే, కొంచెం పిచ్చి, ఎర్రి, పైచం ఇవన్నీ మిక్సీలో వేసి జ్యూస్ వేసి తాగితే నిన్న మాకు అట్లా అనిపించింది అనమాట. యాజ్ యూజువల్గా ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడంటే నల్గొండకు వచ్చినాక చౌరస్తాలో రైట్ తీసుకుంటే రామగిరి అనే ప్లేస్ ఉంటుంది. అక్కడనే రామగిరి హాస్పిటల్ ఆపోజిట్లో పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ పక్కకే ఈ జిహెచ్ఎంసి పార్క్. ఈ పార్క్ దగ్గర ఉన్న బండే మేము వెళ్ళి పునుగులు తినడానికి వచ్చినాం అనమాట. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఈ బండి దగ్గరికి మళ్ళీ వచ్చి తినడానికి ప్రీవియస్ మేము ఆన్ వర్క్, మా ఆఫీస్ వర్క్ కోసం వచ్చాము. ఆఫ్టర్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ నైట్ అయిపోతుంది, చూద్దాం ఏమైనా దొరుకుతాయని. లాస్ట్ ఆ రోజు వీళ్ళు ఉండే అరౌండ్ 10:30 వరకు. ఇంకా సరే అని మేము పునుగులు తిన్నాం. అప్పుడు నాకు బాగా క్రేజీగా నచ్చేసింది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ మాకు నేను ఏమనిపించిందంటే మళ్ళీ వెళ్ళి పునుగులు తినాలి అని. హైదరాబాద్లో దొరకవా, ఉప్పల్లో లేవా అంటే ఉన్నాయి. మాకైతే టేస్ట్ నచ్చలేదు మరి ఉప్పల్లో. అందుకే నల్గొండకి వెళ్ళి మరీ పునుగుల కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 20 రూపాయలు. మేము కార్కి పెట్టిన ఫ్యూయల్ ఎంత తెలుసా? 2000 రూపాయలు. సో ఎంత పిచ్చి పైచ్యం అంటే, ట్రావెల్ అంటే అంత పైచ్యం. అందుకే మేము నల్గొండకు వచ్చి పునుగులు తిని ఈవినింగ్ అరౌండ్ 4:30కి అట్లా బయలుదేరినాం. అక్కడికి వెళ్ళేసరికి 7:48 అయింది. ఆంటీ దగ్గర పునుగులు తినేసి మళ్ళీ రిటర్న్ అయినాం. నైట్ వ్యూ అయితే ఆ నల్గొండలో సూపర్ ఉంది, స్ట్రీట్ లైట్స్ తోటి. అసలు ఇంకా 3 కలర్స్ తోటి లైట్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నైట్ ఎక్స్ప్లోరింగ్ అయితే బాగుంది నల్గొండలో. కొంచెం ట్రాఫిక్ తక్కువ, మరి మనకి ఇక్కడ ఉన్నట్టు ఫుల్గా లేదు. ప్రశాంతంగా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట, వెహికల్స్ ఏది ఉన్నా కూడా. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి ఇంకా మెయిన్ చౌరస్తాకి వెళ్ళిపోతే అక్కడి నుంచి బ్యాక్ టు హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చినామంటే ఇంకెక్కడ డైవర్షన్స్ ఉండవు, ఒకటే సింగిల్ వే హైదరాబాద్కి. బట్ మేమైతే ఇట్లా కొత్త కొత్త ప్లేస్లో కొత్త కొత్త ఫుడ్ అంటే, అది పాత ఫుడ్ అయినా కూడా టేస్ట్ నచ్చితే మాత్రం ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తామంటే, అది ఎంత దూరం అయినా సరే వెళ్ళి మళ్ళీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో మాకైతే ఇలా అనిపించింది. మీరు కూడా ఇంత చిన్న చిన్న ఫుడ్స్ కోసము ఎంతెంతో దూరం వెళ్ళి ఎవరెవరు తిన్నారో కమెంట్ చేయండి. మాకైతే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇట్లాంటివి అంటే. చదువు అంటే ఇంట్రెస్ట్ తక్కువ, కానీ ఇటువంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ మాకు. తినాలి, తిరగాలి, ఎక్కడేవి ఉన్నాయని. అందుకే అట్లా ఇద్దరం కలిసి సేమ్ టు సేమ్ ఇంట్లో ఒక్కరికి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఓకే. నాకు మా హస్బెండ్కి సేమ్ మైండ్ సెట్ అనమాట. 24 గంటలు రోడ్ల మీద పడి తిరగడం. అందుకే మేము ఇట్లా ట్రావెల్ బ్లాగ్స్ చేస్తున్నాం. సో మేమైతే ఈ వీడియోకి అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూద్దాం ఈ వీడియో నల్గొండలో ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎన్ని కమెంట్స్ వస్తాయో. ఎస్పెషల్లీ అక్కడి నుంచి ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో, ఆ ఆంటీ వాళ్ళ బోండాలు ఎంత బాగా టేస్టీ ఉంటాయి ఎంతమందికి తెలుసో చూడొచ్చు. మ్యాక్స్ నేనైతే ఒక 30K అనుకుంటున్నాను ఈ వీడియోకి లైక్స్ అయితే. నా ఛానల్ అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మేము వెళ్తుంటే సడన్గా ట్రైన్ వస్తుంది, ఆ టనల్ కిందకి వెళ్ళి మేము వెళ్తున్నాం. సో అది బాగా క్యాప్చర్ అయింది. లక్కీగా వ్యూ అంతా ఎంత బాగుంది చీకట్లో అంటే, మధ్యలో మధ్యలో ఇట్లాంటివి కూడా యాడ్ అవుతుంటే ఇంకా మస్తు అనిపించింది. అది కొంచెం స్ట్రీట్ లైట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.